వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గారికి ప్రజాప్రతినిధులకి పబ్లిక్ కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరేకల్ నియోజకవర్గానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మన నల్గొండ జిల్లాలో టోటల్ 237 గ్రామ సభలు అయినాయి. ఎక్కడ కూడా మాకు నగరేకల్ నియోజకవర్గం కానివ్వండి, వేరే నియోజకవర్గాలు కానివ్వండి, అన్ని జాగా ప్రశాంతంగా జరిగింది. అక్కడ జనాలు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. 48 వార్డు సభలు కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. మీ అందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు బాగా తిరుగుతున్నారు, మా ఆఫీసర్స్ అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. రెండోది ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్లు ఇప్పుడు మనం రేషన్ కార్డ్ సంబంధించిన కొన్ని అపోహాలు నడుస్తూ ఉన్నాయి. ఏదో ఒక లిస్ట్ వాట్సాప్లో నడుస్తూ ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా మీకు క్లారిటీ ఇస్తున్నానండి. ఏదైతే జాబితా మీరు చూస్తూ ఉన్నారో అది ఓన్లీ ఎలిజిబిలిటీ లిస్ట్. ఇప్పటి వరకు యావత్ తెలంగాణలో ఒక రేషన్ కార్డు కూడా శాంక్షన్ కాలే, కొత్త రేషన్ కార్డు. సో మీ అందరు దయచేసి నమ్మాల్సిన అవసరం. ఏదైతే మీ ముందు ఎంపీడీఓ గారు కావచ్చు, వేరే అధికారులు కావచ్చు, ఏదైతే జాబితా వాళ్ళు చూపెడతా ఉన్నారు లేదా ఇంతకుముందు మీకు తెలియచేశారు, అది ఇప్పటి వరకు మాకు వచ్చిన దరఖాస్తులే. ఆ దరఖాస్తు వచ్చే దారిలో ఏదేవి ఉన్నాయి 4. గతంలో ఉన్న ప్రజాపాలన దరఖాస్తు, ఇంతకుముందు ఇచ్చిన మీ సేవ దరఖాస్తు, మన కులుగడన దరఖాస్తు, తర్వాత ఇప్పుడు మేము గ్రామ సభ ఏర్పాటు చేసేటప్పుడు కొత్త దరఖాస్తు. సో ఈ 4లో అంతా సమీకృతిగా కాంప్రిహెన్సివ్గా ప్రతి ఒక్క అర్హులు ఉన్న వాళ్ళ నుంచి మేము దరఖాస్తు సేకరించే కార్యక్రమం ఇది. ఫలానా సురేష్కి చింటూకి ఖరారైంది అనేది కాదు. నేను మీకు మాట ఇస్తున్నాను, మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది జస్ట్ రేషన్ కార్డు విషయం కాదు. ఇంద్రమ్మ ఇల్లు అయినా కావచ్చు, ఆత్మీయ భరోసా అయినా కావచ్చు. ఆత్మీయ భరోసా అంటే ఏంటి? భూమి లేని వాళ్ళు, పేదరికంకి చెందిన వాళ్ళ జాబ్ కార్డ్ హోల్డర్స్. జాబ్ కార్డ్ హోల్డర్స్ అనేది ఏంటి? ఇండివిజువల్ యూనిట్గా మేము ఒక కుటుంబాలని తీసుకుంటున్నాం. మనం ఉపాధి హామీ పథకాల్లో జాబ్ కార్డ్ అంటే 2-3 కొడుకు ఉన్నప్పుడు ఒకటే జాబ్ కార్డ్ మనం తీసుకునేవాళ్ళం. సరే, అలాంటివి అభ్యంతరాలు మీకు ఉంటే అది కూడా మీ గ్రామ సభ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మేము ఎంపీడీఓ మా టీం అంతా రిజిస్టర్లో రాసుకుంటుంది. ఆ రిజిస్టర్లో ఆ సంఖ్య, ఆ సీరియల్ నంబర్ మీకు ఒక రసీదు లాగా ఉంటుంది. భవిష్యత్తులో రెఫరెన్స్కి పనికి వస్తుంది. సో ఎవరిని వదిలే లేదా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇది కాదు. దయచేసి అపోహాల్ని నమ్మవద్దు. మండల్ స్థాయిలో ఎంఎస్ఓ చెప్పిన కమ్యూనికేషనే ఫైనల్. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే గారు లేదా ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు, కలెక్టర్లు ఇచ్చిన కమ్యూనికేషనే ఫైనల్. వాట్సాప్లో ఎక్కడో అక్కడో రకరకాల అపోహాలు నడుస్తూ ఉన్నాయండి. దయచేసి దాన్ని నమ్మవద్దు. మేము అప్పుడు మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఇలాంటివి వాటికి మేము సమాధానం చెప్తా ఉన్నాము. సో రేషన్ కార్డ్ సంబంధించిన విషయంలో దయచేసి మీ కొత్త అప్లికేషన్స్ ఇవ్వండి. కొన్ని అడిషన్ డిలీషన్స్ కూడా ఉన్నాయి. అంటే పెళ్ళి అయింది, కోడలు వచ్చింది, కోడల్ని నమోదు చేయాలి అనేది కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. అంత ప్రక్రియ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అది. ఇప్పుడు ఎలా అయితే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి అన్నీ తీసుకుంటా ఉన్నారు, రోలింగ్ బేసిస్లో ఈ రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ 24 వరకు గ్రామ సభలే ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల బయట ఉన్న వాళ్ళు ఈ గ్రామ సభలు ఒకవేళ వాళ్ళు పాల్గొలేరంటే ప్రతి ఒక్క ఎంపీడీఓ ఆఫీస్లో, ప్రతి ఒక్క మున్సిపల్ కమిషన్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు మా కలెక్టరేట్లో కూడా ఉంది. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎవరైనా వచ్చి, జస్ట్ నకరేకల్ కాదు, జస్ట్ దేవరకొండ కాదు, మన నల్గొండలో ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా మన కలెక్టరేట్కి వచ్చి వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, ఆ దరఖాస్తు మాకు ఇవ్వచ్చు. తర్వాత ఇది శాంక్షన్ లిస్ట్ అనేది కూడా కొంతమంది పొరపాట్లో ఆ పదం వాడుతూ ఉన్నారు. ఇది శాంక్షన్ కాదని. దయచేసి శాంక్షన్ అనేది ఇప్పుడు మేమంతా డేటా సేకరిస్తున్నాం. ఈ గ్రామ సభ ఎందుకంటే మీరు దేవరకొండ నుంచి, చిట్యాల నుంచి మా దగ్గర ఎందుకు రావాలి అనేది, మేమే మీ దగ్గరికి వస్తాం అనేది ఇది ఒక
మీకు సహజంగా ఉన్న కార్యక్రమం పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇది. సో మీతో ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ మేము చదివి వినిపిస్తాము. భవిష్యత్తులో ఇది సంక్షేమ పథకాలు ఎలా దక్కాలి అనేది కొత్త దరఖాస్తులు మేము సేకరిస్తున్నాం. అంతే, ఎవరికి ఇది ఎలిజిబిలిటీ కాదు, శాంక్షన్ కాదు. ఆత్మీయ భరోసా గురించి ఆల్రెడీ మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆత్మీయ భరోసాలో మీకు జాబ్ కార్డులో ఉన్న వివరాల్లో కొన్నిసార్లు ఎంపీడీఓ గారితో నా రిక్వెస్ట్, జస్ట్ ఫస్ట్ పేర్లు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మయ్య, అప్పుడు మీరు సంబంధించిన జాబ్ కార్డ్ చూసుకొని తల్లి పేరు తండ్రి పేరైనా చెప్పాలి. సో అది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇది కాకుండా ఏదైనా మీకు డౌట్ ఉంటే, మేము కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తు ఇవ్వలేకపోయాను, రకరకాల ఇష్యూ ఉండడంతో ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి ఎంపీడీఓ ఆఫీస్ని, మున్సిపల్ ఆఫీస్ని లేదా మా కలెక్టరేట్ని సంప్రదించండి. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మీ సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు మీకోసమే. ఓకే, సో ఆడవాళ్ళు ఇంకా సంతోషపడాల్సిన విషయం ఇది. ఆత్మీయ భరోసా కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అన్ని మీ పేరు మీద నమోదవుతుంది. ఒక ఆడబిడ్డగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలైనా, ఇంద్రమ్మ పేరైనా, మహిళా సశక్తీకరణ అయినా ఆ పేరుతో మొదలు చేస్తూ ఉంది, చిత్తశుద్ధితో మొదలు చేస్తూ ఉంది. సో మీ సహకారం, మీ కోఆపరేషన్ మాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మండలం టీంకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.